అభివృద్ధి చేసిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను విశ్లేషించుకొని ఓటు అనే ఆయుధం ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉపయోగించుకోండి. ఎస్పెషల్లీ యూత్ అనేది కొంచెం యాక్టివ్గా తీసుకుని ఓటు అనేది ఏమేముంది అది. అందువల్ల మనం అందరం జాగ్రత్తగా చేసుకోవాలి. చేసేవారికి మళ్ళీ మాట్లాడతాం. వినపడలేదులేండి. అదే పిలిచాను అంటే కొద్దిసేపు ఆగా. మిమ్మల్ని పిలుస్తున్నారా? మళ్ళీ మాట్లాడదు 2 సార్లు మీరు. అందరికీ నమస్కారాలండి. కానీ ఏంటంటే మీరు మీ ద్వారా ఒక 2-3 మార్చిందాక రుక్మిణి గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఒక 2 చేతన్న అంటే యాంటీ ఓట్లు ఏమన్నా ఉన్నాయంటే మనం సపోర్ట్గా మన గురించి ఏంటంటే మనం వాస్తవాలు చెప్పి మారుద్దాం. ఏదో మనమేమో అబద్ధాలు వద్దు, ఏం వద్దు, మనం చెప్పే ఏంటంటే నిజాలు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, మన ఒంగోలు పరిస్థితి ఎలా ఉంది, రేపొద్దున బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఎలా అయిపోద్ది మళ్ళీని రేపు వచ్చే సంవత్సరం అంటే ఏ డెవలప్మెంటు జరగదండి, ఒక కంపెనీ కూడా రాదు. ఇలాంటి విషయాలు అంటే అర్థం కాని వాళ్ళకి మీ ద్వారా మీ దగ్గరికి వచ్చే పని వాళ్ళకి అవనివ్వండి, మీ ఇంటికి వచ్చే ఎవరన్నా గ్యాస్ వాళ్ళు అవ్వండి, కూరగాయలు లాంటి వాళ్ళకి అవనివ్వండి, ఎవరిని 2-3 కన్నా మీ ద్వారా ఏమన్నా మనం రోజు రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఇలా ఉందమ్మా పరిస్థితి అంటే మీరు మాకంటే కూడా మీరందరూ రెగ్యులర్గా మీరు కలిసే వాళ్ళకి చెప్తే అర్థమవుద్ది బాగా. కొంచెం ఆ సపోర్ట్ చేస్తారండి మీ అందరూ కూడాను. అంటే మీ రోజు రెగ్యులర్గా కలుస్తుంటాం కానీ ఎవరొకరిని ఒక 2 ఓట్లని ఎవరినన్నా నిజాలు చెప్పి పరిస్థితి అంటే బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది రేపొద్దున్న ఇలా రేపొద్దున బాబు గారు రాకపోతే అంటే ఒక ఉద్యోగం ఉండదండి ఎక్కడ కూడా రాష్ట్రంలో కూడాను. బాబు గారు వస్తే ఎలాగ రెవెన్యూ పెరుగుద్ది, జాబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మనం చెప్తే మీ అందరూ చెప్తే కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఒక రిక్వెస్ట్ మాదండి. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటూ ఉన్నాం మీ ద్వారా మేము. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ముందుగా సుబ్బులాంటీకి, మాధవి గారికి మా కృతజ్ఞతలు. అంటే ఏదైనా ఒక చిన్న విషయం మేము ఆంటీ ఇలా పెట్టుకుందాం అనగానే పాపం చాలా బాగా ముందుకొచ్చి అంటే ఓపిక ఉన్నా లేకపోయినా కూడా సరే నిజంగా సుబ్బులాంటి మటుకు మాధవి గారు కానీ ఎప్పుడు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి దానికి అన్నింటికి మాకు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ మాధవి గారు. అలాగే ఈ డివిజన్ ప్రెసిడెంట్కి దీపుకి కూడా థ్యాంక్ యూ అమ్మ, నువ్వు కూడా బాగా కష్టపడి నెంబర్స్ అన్ని తీసుకొచ్చావని చెప్పి ఆంటీ చెప్పున్నారు. అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి అందరికీ. ఇంకొకటి అండి ఏం లేదు, మేమంతా మెయిన్ ఇక్కడికి రావడం మెయిన్ అంటే అపార్ట్మెంట్స్లో ఇలా కూడా మనం మొన్న కూడా మేము స్లమ్స్ కూడా వెళ్ళున్నాం అంతా అని డివిజన్స్ తిరుగుతూ ఉన్నాం అంతా. ఇలా అపార్ట్మెంట్కి కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి ఒక్కసారి మన వాళ్ళందరినీ కలిసి రేపొద్దున ఇంకొక 2 monthsలో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఎలాగా మనం ఏమన్నా మీలాంటి వాళ్ళంతా సలహాలు ఏమన్నా సూచనలు రేపు ఎలక్షన్స్కి ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది, ఇలాంటి లాస్ట్ టైం జరిగిన పొరపాట్లు ఏవి ఈసారి జరగకుండా ఏమైనా చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తారని మెయిన్ ఉద్దేశం అండి.
ఒక్కసారి అందరం కూర్చుని మాట్లాడుకుంటే కూడా అర్థం అవుతుంది కదా. రేపు ఎలక్షన్ టైం వస్తాము, ఏదో క్యాంపెయినింగ్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం తప్ప ఇలా అంతా కూర్చుని ఒకళ్ళు మాట్లాడుకుంటే ఏమైనా విషయాలు ఉంటే అర్థమవుతాయని చెప్పి మెయిన్ ఉద్దేశం. మీరు ఎవరైనా సరే ఇంకా ఎవరైనా చెప్పదలుచుకుంటే రేపొద్దున ఇలా కాదా మనం ఇలా చేసుకోవచ్చు, ఇప్పుడు ఎలక్షన్స్కి ఈ విధంగా బూతుల దగ్గర ఇలా మనం చేసుకోవచ్చు, లేకపోతే డివిజన్లో ఇలాగా మనం ఏంటంటే ఓట్ల గురించి ఎలా మాట్లాడుకోవాలి, అది ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఎవరైనా కొంచెం చెప్పగలిగితే ఒకసారి వచ్చి చెప్పగలుగుతారా? ఏదైనా చిన్న ఇంట్లో మనం రోజు రెగ్యులర్గా డిస్కస్ చేసిన విషయాలు లాంటివి అంతా, ఏదో ఒక పార్టీ మీటింగ్ కింద అనుకోవద్దు, ఎలా కాదు. ఏదైనా మనం చిన్నగా మనం పక్క వాళ్ళు మాట్లాడి తెలుస్తుంటాయి మనకి, లేదా ఏదో వాకింగ్ అప్పుడు తెలుస్తుంటాయి విషయాలు అనేది. అలాంటి విషయాలు ఏమైనా డిస్కస్ చేసుకోవచ్చిన విషయాలు ఏమైనా సూచనలు సలహాలు ఉన్నాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఓట్లకి వెళ్ళేలా చేస్తే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళందరినీ ఏమన్నా అంటే ఎవరిని అవసరం ఉంటే కనుక మన వాళ్ళకి చెప్తే ఎలాగన్నా ఆటోలో ఏవోటి పెట్టి వాళ్ళు తీసుకెళ్తారు. పోలింగ్ ఏ రోజు కొంచెం అదంతా కొంచెం గమనిస్తూ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నామండి. ఇక అంటే మీరందరూ చూశారు ఇప్పుడు వాలంటీర్లు వస్తూ ఉన్నారంట, ప్రతి ఇంటికి వేలుముద్ర అని, అదే కుల గణన ఏదో చేస్తున్నారంట సర్వే. ఏంటంటే మెయిన్ అది అంటే కులం తెలుసుకోవడానికి కోసం ఏదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారో అదంతా సర్వే తెలియదు మనకి. కానీ దాని దగ్గర మనం వేలుముద్ర వేస్తే ఏమవుతుందో అర్థం కావట్లేదు, మన ఓటు ఏమవుద్దా, రేపు పొద్దున అసలు ఏంటి ఎందుకు వేలుముద్రలు తీసుకుంటున్నారో కూడా తెలియట్లా. ఒక చిన్న రిక్వెస్ట్, మీరంతా వాలంటీర్లు వచ్చినప్పుడు ఒకసారి క్వశ్చన్ చేయండి, కులం తెలుసుకోవడానికి వేలుముద్రకి దీనికి సంబంధం ఏంటి అనేది ఒక్కసారి దయచేసి అదేంటది కరెక్ట్గా తెలిసిన తర్వాత ఎవరన్నా ముందుకెళ్ళండి తప్ప ఎవరు కూడా వేలుముద్రలు వేయటాలు ఓటీపీలు చెప్పడాలు చేయొద్దని చేస్తున్నాం. అంటే ఇంకొకటి క్వశ్చన్ చేస్తారు, బాబు గారు కూడా చేస్తున్నారు కదా అని చెప్పని, అది ఓటీపీలు అడుగుతున్నారు కదా అని చెప్పని. అదేంటంటే బాబు భవిష్యత్తు గ్యారంటీ దాని గురించి ఇస్తూ ఉన్నారు, అది కరెక్ట్గా చెప్తున్నాం మనం దేనికనేది. కానీ వీళ్ళు కులం తెలుసుకోవడం కోసం వేలుముద్ర అంటూ ఉన్నారు, కులం కోసం వేలుముద్ర అనేది అంత కరెక్ట్ అనిపించట్లేదు. ఒక్కసారి ఆలోచించండి ఆ విషయంలో కూడా అందరూ కూడాను. ఇంకొకటమ్మ మెయిన్ ఓట్ అండి. అంటే ఇప్పుడు అంతా కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది మొన్న, ఒక్కసారి మీరందరూ కూడా మన ఓటు ఉందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. మీరే కాకుండా మీతో పాటు పక్కన వాళ్ళు ఎవరిని ఇంట్లో వాళ్ళు అందరి ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి రీచెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కాదని రేపు పొద్దున్న ఎలక్షన్ పోలింగ్ రేపు వరకు ఉంది అనగా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇదొక్కటి మటుకు ఓటు కంపల్సరీ చెక్ చేస్తుండే. మనం ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఓటు రోజు మనం లేకపోతే మటుకు చాలా నష్టపోతాం. ఇదొకటి మటుకు ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ పోలింగ్ రేపు అనే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం దయచేసి మీ ఓట్లు ఉన్నాయా లేదా, మీ పక్కోళ్ళు ఓట్లు ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేస్తూ ఉండండి. అలాగే కొత్త ఓట్లు ఏమైనా చేర్పిస్తున్నారా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే, అవేంటి దొంగ ఓట్లా లేకపోతే ఒరిజినల్గా నిజంగా చేరుస్తున్నారా, ఇదొక్కటి గమనిస్తూ ఉండమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నామండి. అందరికీ ఆ భయాలు ఉన్నాయి, అందరికీ తెలుసు, బయటికి రాలేకపోయారు. కానీ ఇప్పుడు ఆ భయాలు ఏమి లేవు, ప్రజలందరిలో మంచి చైతన్యం వచ్చింది, అందరికీ పరిస్థితులు అర్థమయ్యాయి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే టీడీపీయే రావాలి. ముఖ్యంగా మనకి ఒంగోలులో డీజే గారే రావాలి. డీజే గారు గెలవడం అనేది తథ్యం, దాన్ని ఎవరు ఎన్ని విధాలు ప్రయత్నించినా ఆపలేరు. కానీ మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలండి. అందుకని అందరూ బద్దకిచ్చకుండా ఓట్లు వేయాలి. అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జరిగింది గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను. అప్పుడు ఎవరు ఓటింగ్కి అసలు రాలేదు, మీరు రాకపోవడం వల్ల అన్ని దొంగ ఓట్లు పడిపోయినాయి. అది గుర్తుపెట్టుకొని ఆ పరిస్థితి రాకుండా చెయ్యండి. ఈసారి మంచి మెజారిటీతో డీజే గారిని గెలిపించండి. థ్యాంక్ యూ. ఒంగోలులో అలాంటి పాయింట్లన్నీ వాళ్ళకి చెప్పి కొంచెం తటస్థ ఓట్లన్నీ మన వైపు మళ్ళించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అందరం వేస్తాము, కష్టపడతాం, అందరం చేస్తాం. ఈ కష్టం దాని మీద చూపిద్దాం. మనకి కాని ఓటర్లను ఐడెంటిఫై చేసి కనీసం ఒక్కొక్క మనిషి 2-2 ఓటర్లను మార్చేటట్టు కనుక మనం కనుక ప్రయత్నం చేస్తే మనం ఇంకా బాగా సక్సెస్ అవుతాం అనేది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఎలక్షన్ డేట్ వరకు ఎన్ని చేసినా కూడా ఎలక్షన్ డే వచ్చి ఓటు వేయకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి అందరూ వచ్చి తప్పకుండా ఎలక్షన్ రోజు వచ్చి టీడీపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఫారెన్లో చాలామంది ఉండిపోయి వాళ్ళ ఓట్లు వేయక దానివల్ల చాలా ఓట్స్ మిస్ అవుతున్నామండి. అందుకని ఫారెన్లో మీకు తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ దయచేసి పిలిపించి ఓట్ డేలో ఓట్ వేయమని చెప్పండి ఎలక్షన్ రోజు. అలాగే ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిందండి. ఎవరిదైనా ఓట్ మిస్ అయితే కనుక
ఆఫీస్ పావని ఆంటీ నెంబర్స్ ఇస్తారు. సో వాళ్ళకి చెప్తే ఒకసారి వెరిఫై చేసుకొని ఎవరిదైనా ఓట్ మిస్ అయితే వాళ్ళు కూడా పెట్టించుకోండి ప్లీజ్. అలాగే ఒకవేళ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళదైనా ఓట్లు ఎక్కడైనా మిస్ అయితే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి. దాని మీద తొందరగా యాక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ.